గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రాజమహేంద్రవరం కొవ్వూరు వద్ద వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.5 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. డెల్టా కాల్వలకు 2100 క్యూసెక్కుల నీరు సరఫరావుతుండగా సముద్రంలోకి 8.23 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచం ఆలయం నీట మునిగింది. కోనసీమలో లంకలను వరద నీరు చుట్టుముడుతోంది. పి గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, రాజోలు మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. పి గన్నవరం వద్ద అక్విడెక్టును వైనతయ్య గోదావరి తాకుతూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీటి చేరికతో రాజమహేంద్రవరానికి వరద పోటెత్తింది. గోదావరి వరద పెరుగుతున్న క్రమంలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8,23,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజ్ దిగువన ఉన్న కోనసీమలో నదీపాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వరద నీటిని సముద్రంలోకి వదలటంతో యానాంలో ప్రవహించే గోదావరి నది జీఎంసీ బాలయోగి వారధి వద్ద పోటెత్తి ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాలకు చేరువలున్న కాలనీలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన అధికారులు మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నారు. ఫెర్రీ రోడ్డు మార్గంలోకి నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. యానాం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం నేపథ్యంలో మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు. పసుపు కుంకాలు సమర్పించి పూజలు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని వర్ష ప్రభావ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటిస్తున్నారు. మక్కువ మండలం దుగ్గేరు, గుంటభద్ర, పనసభద్ర ప్రాంతాల్లో పర్యటించి పంట, ఆస్తి నష్టాలపై ఆరా తీశారు. వాగులు, వంకల వద్ద వరద ప్రభావాన్ని అధికారులు తనిఖీ చేశారు. స్థానికులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దుగ్గేరు, అడారుగెడ్డ, పుట్టూరు, సాకిరిగడ్డ పరిసర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయొద్దని సూచించారు. అల్లూరు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అరకులోయ మండలంలోని కాజ్వే కొట్టుకుపోవడంతో సుమారు 20 గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డుమ్రిగూడ మండలంలోని చెంపపట్టి, కేతలంకి కాజ్వే దెబ్బతినడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.